గవర్నర్ గారి ప్రసంగం నిజంగా చాలా అసత్యాలనే వారి ప్రసంగాన్ని పుస్తక రూపంలో పొందుపరచడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే మా ఎస్టీ గిరిజన ప్రాంతాల కోసం ఆ ప్రసంగంలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అసత్యాలే. ఎన్టీఆర్ జలసిరి అన్నారు, ఎన్టీఆర్ స్రవంతి అని అన్నారు. ఎక్కడ ఏ గిరిజన ప్రాంతాల్లో కూడా తాగునీటికి కనీసం ఇప్పుడు నీటి ఎద్దడి వస్తోంది. అయినా సరే ఇప్పటికీ అందరూ గిరిజన ప్రాంతాల ప్రజలంతా కూడా అల్లాడిపోతుంటే ఈరోజు తాగునీటి కోసం ఎటువంటి సౌకర్యాలని ఎటువంటి పథకాలని పెట్టుకోకుండా ఈరోజు గొప్పలు చెప్తూ ఈరోజు గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయం గురించి, ఇకపోతే పారిశ్రామికంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర గురించి మాట్లాడడానికి వస్తే విశాఖపట్నం చాలా స్వచ్ఛ భారత్లోని స్వచ్ఛ విశాఖగా 5వ స్థానాన్ని వచ్చిందని చెప్తున్నారు. కేవలం ఉత్తరాంధ్రలో మొత్తం ఈరోజు ఉత్తరాంధ్ర అంతా కూడా వెనకబడి ఉన్న పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఈ ప్రసంగంలో ఉత్తరాంధ్ర గురించి ప్రస్తావించలా. అదేవిధంగా ముఖ్యంగా మా గిరిజన శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు గారు, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఒక గిరిజనుడికి మా గిరిజన శాఖ మంత్రికి ఇస్తే మా గిరిజనుల బాధలు తెలుస్తాయి, మా నిధులు ఎలా ఖర్చు పెట్టాలో తెలుస్తుంది. కానీ ఒక దళితుడికి గిరిజన శాఖ మంత్రిగా ఇచ్చి ఈరోజు మా గిరిజన శాఖ యొక్క పదవిని అవకాశంగా ఇచ్చి ఆయన ఈరోజు రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూములు కొని 55 ఎకరాల భూదందాలు చేసినటువంటి తీరు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. While the industry and the service sectors achieved growth of 11.13 and 11.39% respectively, it is heartening to note that the per capita income has reached 1.07 lakh for the first time.